అనుష్క శెట్టి సినీ ప్రస్థానంలో మైలురాయి అరుంధతి. ఈ సినిమా ఆమె కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. దర్శకుడు కోడి రామకృష్ణ అద్భుతమైన కథా నిర్మాణంతో తెరపై మంత్రం వేసి చూపించాడు. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, పవర్ఫుల్ ఎమోషన్స్ అన్నీ కలిపి అరుంధతిని టాలీవుడ్ లో ఓ లెజెండరీ చిత్రంగా నిలబెట్టాయి. ఈ సినిమాలో అనుష్క నటన నిజంగా అద్భుతమని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె అరుంధతి పాత్రకు ప్రాణం పోశారని చెప్పాలి. ఆమె నటనతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే ఈ సినిమాలో జేజమ్మగా అనుష్క కంటే ముందు మరో ముద్దుగుమ్మను అనుకున్నారట. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? అరుంధతి ఛాన్స్ మిస్ అయినందుకు ఇప్పుడు ఆమె తెగ ఫీల్ అవుతున్నారు. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో చూద్దామా? 2009లో విడుదలైన తెలుగు సినిమా అరుంధతి తెలుగు సినీ చరిత్రలో ఓ కీలక మలుపుగా నిలిచింది. దర్శకుడు కోడి రామకృష్ణ రూపొందించిన ఈ హారర్ థ్రిల్లర్ సినిమా అనుష్క శెట్టికి కెరీర్ టర్నింగ్ పాయింట్ గా మారింది. అరుంధతి సినిమా బడ్జెట్ అప్పటి ప్రమాణాల ప్రకారం భారీది. సుమారు 13 కోట్ల రూపాయలతో ఈ సినిమాను తెరకెక్కించారు. విడుదల తర్వాత దాదాపు 70 కోట్ల రూపాయల వసూలు సాధించింది. ఇది ఒక స్టార్ హీరో కూడా లేకుండా పూర్తిగా లేడీ లీడ్ రోల్ తో తెరకెక్కిన చిత్రం కావడంతో టాలీవుడ్ లో కొత్త రికార్డు సృష్టించింది. జేజమ్మ పాత్రలో అనుష్క అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఆమెను లేడీ సూపర్ స్టార్ గా నిలిపింది. అరుంధతి కథను తెరకెక్కించే దశలో దర్శకుడు కోడి రామకృష్ణ తన మనసులో 3 హీరోయిన్ల పేర్లు ఉంచుకున్నారని టాక్. అందులో మొదటగా మలయాళ హీరోయిన్ మమతా మోహన్ దాస్, తర్వాత కన్నడి నటి ప్రేమ, అలాగే బాలనటి నుంచి హీరోయిన్ గా మారిన రాశి పేర్లు ఉన్నాయి. మమతా మోహన్ దాస్ ను కోడి రామకృష్ణ వ్యక్తిగతంగా సమర్థించినప్పటికీ ఆమెకు ఈ సినిమా చేయడంపై కొందరు అపశకునాలు చెప్పారు. ఈ సినిమా చేస్తే కెరీర్ అంతమవుతుంది అనే నమ్మకం వల్ల ఆమె ఆ ఆఫర్ను వదులుకుంది. అదే సమయంలో కన్నడ నటి ప్రేమ డేట్స్ కుదరక సినిమాకు నిరాకరించింది. ఈ ఇద్దరు హీరోయిన్లు అప్రూవ్ కాకపోయినా తర్వాత కోడి రామకృష్ణ దృష్టి రాశి వైపు మళ్లింది. రాశి అప్పటికి తెలుగు ప్రేక్షకులకి బాగా పరిచయం. బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు కోడి రామకృష్ణ గారికి ఆమెతో కుటుంబ అనుబంధం కూడా ఉంది. అయితే అప్పటికే రాశి పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్లిపోయింది. దాంతో దర్శకుడు వేరే ఆప్షన్ వెతకాల్సి వచ్చింది. చివరికి అనుష్కను ఫైనల్ చేశారట. ఆ నిర్ణయమే బ్లాక్ బస్టర్ హిట్ గా మారింది. అనుష్క కెరీర్ లో మైలురాయిగా మారింది. ఇటీవల హీరోయిన్ రాశి యాంకర్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న కిసిక్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో అరుంధతి ఆఫర్ చేజార్చుకున్న విషయాన్ని వెల్లడించారు. అరుంధతి సినిమాలో అనుష్క చేసిన జేజమ్మ పాత్ర అంటే నాకు విపరీతమైన ఇష్టం. ఆ పాత్ర నేను చేస్తే బాగుండేదనిపించింది అని చెప్పింది. అలాగే ఆమె చెప్పిన ఆసక్తికర విషయం, ఓసారి నేను కోడి రామకృష్ణ గారిని అడిగాను, నన్నెందుకు తీసుకోలేదు అరుంధతికి అని. దానికి ఆయన నవ్వుతూ, నిన్నెవరు త్వరగా పెళ్లి చేసుకోమన్నారు, నీ పెళ్లే కారణం అన్నారు అంటూ రాశి నవ్వుతూ గుర్తు చేసుకుంది. ఈ మాటలోనే సమాధానం ఉందని ఆమె చెప్పింది. నిజానికి రాశి అప్పటికీ ఇండస్ట్రీలో మంచి స్థానం కలిగిన హీరోయిన్. ఒకవేళ ఆమె సినిమా చేస్తుంటే ఆమె కెరీర్ దిశ పూర్తిగా మారిపోయేదని విశ్లేషకులు అంటున్నారు. రాశి బాలనటిగా కెరీర్ ప్రారంభించిన విషయం తెలుసు. ఆమె తండ్రి నిర్మాతగా పనిచేసిన అనుభవం ఉంది. చిన్నప్పటి నుంచి కోడి రామకృష్ణ సినిమాలో బాలనటిగా కనిపించిన రాశికి ఆయనతో సన్నిహిత బంధం ఏర్పడింది. అందుకే ఆమె ఆయన్ను అంకుల్ అని పిలుస్తుందట. కోడి రామకృష్ణ రాశిని ఎప్పుడూ ప్రతిభావంతురాలిగా గుర్తించి ఆమె నటనకు ప్రత్యేకమైన గౌరవం ఇచ్చేవారని రాశి ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. రాశి పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా కుటుంబ జీవితంలో బిజీ అయిపోయింది. అయితే నటనపై ఉన్న ప్యాషన్ మళ్ళీ ఆమెను తెరపైకి తెచ్చింది. కొన్ని సంవత్సరాల విరామం తర్వాత రాశి నిజం సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. ఆ తర్వాత టీవీ సీరియల్స్ వైపు మళ్ళిన రాశి జానకి కలగనలేదు సీరియల్లో హీరో తల్లి పాత్రలో కనిపించింది. ఆ సీరియల్ మధ్యలోనే ఆగిపోయినా ఆమె నటన మాత్రం ప్రేక్షకుల మనసు దోచుకుంది. ప్రస్తుతం ఆమె అప్పుడప్పుడు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తూ టీవీ షోలు, రియాలిటీ ప్రోగ్రామ్ లో పాల్గొంటోంది. జేజమ్మ క్యారెక్టర్ కోసం 3 హీరోయిన్లను అనుకున్నప్పటికీ కుదరకపోవడం, చివరికి అనుష్కకు అవకాశం వరించడం. అప్పటికే హీరోయిన్ గా మంచి పొజిషన్ లో ఉన్న అనుష్క కెరీర్ అమాంతరంగా దూసుకుపోయింది. అంతే కదా, ఏ ఘటన ఎవరిని ఏ మలుపు తిప్పుతుందో తెలియదు కదా. ఇక నమో ముందు నుండి చెప్తున్నట్టు ఈ మొత్తం విశ్వంలో జరిగే ప్రతి చర్యకు ఒక కారణం ఉంటుంది. ప్రతి వ్యక్తికి జరిగే సంఘటన కానీ వారికి లభించే ఎటువంటి ఫలితమైనా ఈ సృష్టిలో ముందే రాసిపెట్టుంటుంది.